మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్నారండి. దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట చూడగలిగినట్లయితే రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని గ్రంథం మనకు సెలవిస్తుందండి కదా. చూడండి, చాలామంది ఏమంటారంటే మాలో పాపమే లేదని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. కానీ ఏదో మనిషి ఏదో సందర్భంలో ఏదో సమయంలో క్షణిక ఆవేశం వలన అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, అందరూ కూడా అపరాధములు దోషములు చేసిన వాళ్ళే కదా. చూడండి, నాలో పాపమే లేదని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఉదాహరణ మనం ఆలోచిస్తే, కాకి అద్దంలో చూసుకొని నేను పక్షిరాజుని అనుకుంటే ఎలా ఉంటుంది కదా. అలాగే పిల్లి అద్దంలో చూసుకొని నేను సింహాన్ని అనుకుంటే, నేను పులిని అనుకుంటే ఎట్లుంటుంది కదా. అలాగే మనిషి కూడా మనకు అనిపిస్తాడండి కదా, పాపమే లేదని చెప్పుకుంటే. అట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో ఏదో నిమిషంలో క్షణికావేశం వలన పాపం చేసిన వాళ్ళే. ఆ పాపం నుండి విడిపింపబడాలంటే పాపం లేని వాళ్ళే పాపముల్ని క్షమించగలరండి కదా. పాపం ఉన్న వాళ్ళు ఎలా క్షమిస్తారు? పాపం లేని వాడైతేనే పాపముల్ని క్షమించుటకు అధికారం ఉంటుందండి. యేసయ్య ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపం కూడా లేదండి. నన్ని ఆ పాపము నుండి విడిపించడానికే ఆ లోకం నుండి లోకానికి దిగి వచ్చాడండి కదా. మనందరి కొరకు మరణించాడు, మరలా తిరిగి లేచాడు. ఆ యేసయ్యని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన పాపముల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడండి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.